నమస్తే, నేను మీ భారతి. ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మనకి తెలిసిందే, అక్షరాల్లో మొదటి అక్షరం ఆ. అలాగే మన జీవితంలో కూడా ఆడపిల్లగా పుట్టి, అమ్మాయిగా ఎదిగి, అక్కగా నిలిచి, ఆలిగా ఆ జీవితం మొదలయ్యి, అమ్మగా మనము ఒక స్థానానికి చేరి, అవ్వగా మన జీవితాన్ని ముగిస్తాం. ప్రతి దాంట్లో కూడా మొదటి అక్షరంతోనే మన జీవితం ఉంటుంది. నేను నా జీవితంలో స్త్రీగా పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఏ రోజు నా లైఫ్లో నా జీవితం ఎందుకు అమ్మాయిలాగా ఎందుకు పుట్టానని ఏ రోజు ఫీల్ అవ్వలేదు. స్త్రీ స్థానంలో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మన భారతదేశంలో స్త్రీలను చాలా గౌరవిస్తారు కూడా. మీరు కూడా మన వంతు ప్రయత్నంగా మన ఇంట్లో మగపిల్లల్ని కూడా, ఆడవాళ్ళని గౌరవించడం నేర్పుతాం. నా జీవితంలో కూడా నేను చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో పుట్టినా కూడా మా నాన్న రైతు అయ్యి ఉండి కూడా నేను చదువుకోవడానికి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నా భర్త నేను ఏదైనా వర్క్ కానీ ఏదైనా బిజినెస్ చేస్తానన్నా పర్లేదు చెయ్యి, ఏదైతే అది అయింది, నేను నీతో ఉంటానని ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. మీ ఇంట్లో కూడా మీ ఆడవాళ్ళు ఏదైనా సాధించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని అడ్డుకోకండి. భారతదేశంలో చాలా మంది స్త్రీలు ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఆ స్థానంలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ప్రతి ఒక్కరిని ముందుండి నడపండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే, నేను మీ భారతి. ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. మనకి తెలిసిందే, అక్షరాల్లో మొదటి అక్షరం ఆ. అలాగే మన జీవితంలో కూడా ఆడపిల్లగా పుట్టి, అమ్మాయిగా ఎదిగి, అక్కగా నిలిచి, ఆలిగా ఆ జీవితం మొదలయ్యి, అమ్మగా మనము ఒక స్థానానికి చేరి, అవ్వగా మన జీవితాన్ని ముగిస్తాం. ప్రతి దాంట్లో కూడా మొదటి అక్షరంతోనే మన జీవితం ఉంటుంది. నేను నా జీవితంలో స్త్రీగా పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఏ రోజు నా లైఫ్లో నా జీవితం ఎందుకు అమ్మాయిలాగా ఎందుకు పుట్టానని ఏ రోజు ఫీల్ అవ్వలేదు. స్త్రీ స్థానంలో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మన భారతదేశంలో స్త్రీలను చాలా గౌరవిస్తారు కూడా. మీరు కూడా మన వంతు ప్రయత్నంగా మన ఇంట్లో మగపిల్లల్ని కూడా, ఆడవాళ్ళని గౌరవించడం నేర్పుతాం. నా జీవితంలో కూడా నేను చిన్నప్పటి నుంచి ఒక ఊర్లో పుట్టినా కూడా మా నాన్న రైతు అయ్యి ఉండి కూడా నేను చదువుకోవడానికి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నా భర్త నేను ఏదైనా వర్క్ కానీ ఏదైనా బిజినెస్ చేస్తానన్నా పర్లేదు చెయ్యి, ఏదైతే అది అయింది, నేను నీతో ఉంటానని ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. మీ ఇంట్లో కూడా మీ ఆడవాళ్ళు ఏదైనా సాధించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని అడ్డుకోకండి. భారతదేశంలో చాలా మంది స్త్రీలు ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఆ స్థానంలో ఉండడానికి అవకాశం దొరుకుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని, ప్రతి ఒక్కరిని ముందుండి నడపండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.